హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఉక్స్ దగ్గరనే చాలా టైట్గా వస్తుంది. చూడండి, ఇలా ఉక్స్ పెడుతున్నాను, చూసారా? ఇలా పైన ఉక్స్ దగ్గరనే వీళ్ళకు ఇక్కడ చాలా టైట్గా ఉందండి. ఈ బ్లౌజ్ నేనే కుట్టానండి. కుట్టిన తర్వాత అయితే కనుక లోపల 2 కుట్లు ఇక్కడ ఈ సైడ్లో కరెక్ట్గా చెస్ట్ దగ్గరనే కొంచెం 2 లైన్లు ఇప్పదీసేసి ఇటు సైడ్ 2 లైన్లు, ఇటు సైడ్ 2 లైన్లు ఇప్పదీసి కొంచెం క్రాస్గా లైన్ వేసినాము అంటే కనుక బ్లౌజ్ అయితే సరిపోతుందండి. కానీ నెక్స్ట్ బ్లౌజ్ మనము అలా చేయకూడదండి. ఉక్స్ దగ్గరనే టైట్గా రాకోకుండా ఉండడం కోసం ఎక్కడ మార్చాలో ఇప్పుడు నేను చూపిస్తానండి. ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ను రెడీ చేసి పెట్టుకుందాము. ఇలా రెడీ చేసిన తర్వాత ఆ బ్యాక్ పార్ట్ను తీసుకొని ఫ్రంట్ మార్క్ వేసుకుందాము. ఫ్రంట్ మార్క్ వచ్చేసి నేను స్ట్రైట్ కట్ వేస్తున్నానండి. ఇలా మొత్తం బ్లౌజ్ అంతా బ్యాక్ కట్ చేసి ఉంటాం కదా, ఆ బ్యాక్ పార్ట్ అంతా ఇలా వేసేసి ఫ్రంట్ మార్క్ కోసం మార్కేయండి. ఇక్కడ చూడండి, 1/2 ఇంచ్ నేను ఉక్స్ కోసము వదిలేస్తున్నాను. ఇదొకటండి. 1/2 ఇంచ్ అనేది బ్లౌజ్ ఉక్స్ దగ్గరనే టైట్గా ఉండే వాళ్ళకు వదిలేస్తే చాలా మంచిదండి. అక్కడ వాళ్ళకు లూజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి మీరు. ఆ ఉక్సుల కోసము ఒక 1/2 ఇంచ్ వదిలేసిన తర్వాతనే మనం మార్క్ అంతా వేసేసేయాలి. ఫ్రంట్ మార్క్ కోసం ఇలా లైన్లన్నీ వేసేసుకోండి. అప్పుడప్పుడు బ్లౌజ్లో ఇలా తప్పులు కూడా వస్తూ ఉంటాయండి. అందుకు మనం భయపడుకోకుండా బ్లౌజ్లో ఎక్కడ తప్పు వచ్చిందో మనం తెలుసుకోవాలండి ఫస్ట్. తర్వాత కొన్ని మార్పులు చేస్తే కనుక కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ బ్లౌజ్ 2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టింటాం కూడా, అది కూడా మార్క్ వేసేసేయండి. చూడండి, ఇక్కడ నేను 1/2 ఇంచ్ అనేది చూపిస్తాను మీకు వదిలేసినది. అదేమో కరెక్ట్గా ఉండేది, అదేమో 1/2 ఇంచ్ మార్క్ వదిలేసి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ వేద్దామండి. బ్లౌజ్ మెజర్మెంట్లో ఎంత ఉందో అంతే పెట్టండి. అంతేకాని ఒక 1/2 ఇంచ్ 3/4 ఇంచ్ దించితే కనుక ఉక్స్ దగ్గర లూజ్ వస్తుంది అనేసి పెట్టకూడదండి. మనము అలా వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉందో అంతే పెట్టాలి. కస్టమర్స్ ఓకే అంటేనే ఫ్రంట్ నెక్ అనేది దించొచ్చండి. అంతేగాని మన ఇష్ట ప్రకారము ఫ్రంట్ నెక్ అనేది దించకూడదండి. బ్లౌజ్లో ఎంత ఉందో అంతే పెట్టాలి. పైన 2.5 తీసుకున్నాను, కింద 2 ముక్కలు తీసుకున్నాను. అలా మార్క్ వేసేసి లైన్లు వేసేసేయండి. ఇలా లైన్ వేసిన తర్వాత కర్వ్ కోసం ఒక 3/4 ఇంచ్ పెట్టేసేసుకొని కర్వ్ అనేది తీసుకోండి. ఇలా 1/2 ఇంచ్ వదిలేసాను చూడండి. ఇది ఫస్ట్ అండి మనము చేయాల్సింది. టైట్గా ఉండే వాళ్ళకి, ఉక్స్ దగ్గర టైట్గా ఉండేవాళ్ళు. తర్వాత ఫ్రంట్ లెంత్ వచ్చేసి దీనికి 13.5 అండి. 13.5 ప్లస్ ఖర్చు కోసము ఒక 3/4 ఇంచ్ పెట్టుకొని మార్క్ వేసేసుకొని లైన్ వేసేసేయండి. మొత్తం 14.25. సో అలా లైన్ వేసేసేయండి. ఇలా లైన్ వేసిన తర్వాత చంకదింపు కోసం నేను 6.5 తీసుకున్నానండి. ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, అన్ని బ్లౌజులకు చంకదింపు అనేది 6 పెట్టకూడదండి. కొంచెం మనము మారుస్తూ ఉండాలి. అది ఎప్పుడు అంటే కనుక ఇలా చెస్ట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఒక 1/2 ఇంచ్ అనేది దించితే కనుక కొంచెం మార్పు అనేది ఉంటుందండి. అలా పెడితే కనుక. సో నేను అందుకు 6.5 అనేది తీసుకున్నాను వీళ్ళకి. తర్వాత ఉక్సుల వైపు ఇలా మార్క్ వేసేసుకోండి. ఇలా డాట్ కోసము ఎక్స్ట్రాగా ఒక లైన్, తర్వాత పట్టీ కోసం మనము వేస్తాం కదా, దానికోసం కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ అనేది తీసుకొని లైన్ వేసేసేయండి. తర్వాత ఇక్కడ డాట్ కోసం మనము 1/2 ఇంచ్ వదిలేసి ఉంటాం కదా, అది కాకోకుండా కరెక్ట్ లైన్ దగ్గర నుంచి 2.25 అనేది మార్క్ వేసేసుకోండి. అలా మార్క్ వేసిన తర్వాత బ్లౌజ్ మెజర్మెంట్లో ఎంత ఉందో డాట్ చూడండి ఫస్ట్. ఇక్కడ నేనైతే 1.25 పెట్టానండి ముందు. సో అది అలా పెట్టడం వల్ల కొంచెం టైట్ అనేది ఇక్కడ జరిగింది. అందుకోసం నేను నెక్స్ట్ 1.5 పెడుతున్నాను ఈ బ్లౌజ్కు. 1.5 మొత్తం 3 ఇంచ్ అనేది పెడుతున్నాను. సో ఇక్కడ 1/2 ఇంచ్ అనేది లూజ్ అనేది వస్తుంది వీళ్ళకి. సో పైకి వచ్చేసి 2.25 పెడుతున్నాను. అలా పెట్టిన తర్వాత లైన్ అది వేసేసుకోండి.
ఇది వచ్చేసి రెండో పాయింట్ అండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది లూజ్ అనేది పెట్టాము. ఉక్సుల వైపు ఒక 1/2 ఇంచ్ అనేది లూజ్ పెట్టేసాము. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఉక్స్ దగ్గర టైట్ వచ్చింది అంటే కనుక ఉక్సుల దగ్గర కొంచెం లూజ్ పెట్టాలి, తర్వాత డాట్ దగ్గర కొంచెం లూజ్ పెట్టాలి. తర్వాత చంక వైపు ఇలా మార్క్ వేసేసుకొని 1/2 ఇంచ్ కిందికి అనేది మార్క్ వేసుకొని లైన్ వేసేసేయండి. ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి. చెక్ చేసుకోండి లూజ్ అనేది ఎంత ఉందా అనేసి. ఒకవేళ సరిపోకపోతే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా వేసుకొని మార్క్ వేసేసేయండి. ఇప్పుడు నాకు సరిపోయిందండి, చూడండి సరిపోయింది. సో ఇప్పుడు ఆ 2 ఇంచ్ అనేది కూడా సరిపోతుంది. ఇప్పుడు డాట్ కోసం మనము 2 ఇంచ్కి మార్క్ వేసేసాను. తర్వాత 2 ముక్కాలు లూజ్ పెట్టుకున్నానండి. లూజ్ కోసము 2 ముక్కాలకి లూజ్ పెట్టేసుకొని లైన్లు అనేటివి వేసేసుకుందాము. ఎవరికైనా బ్లౌజ్లో తప్పులు అనేటివి వస్తూ ఉంటాయండి. సో మనం ఇలా కొన్ని మార్పు చేస్తే కనుక ఆ తప్పు అనేది నెక్స్ట్ రాదండి. సో ముఖ్యంగా ఏంటంటే కస్టమర్స్ మనకు చెప్తేనే మనకు తెలుస్తుందండి, అంతేగాని మనం మార్పు అనేది చేయలేము. చూడండి ఇలా చూపిస్తాను. ఇక్కడ ఉక్స్ దగ్గరనే ఈ టైట్గా అనేది నెక్స్ట్ రాకుండా ఉండడం కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఇక్కడ లూజ్ పెట్టాను. ఇది ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది డాట్ దగ్గర లూజ్ పెట్టాను. ఇలా ఈ 2 చోట్ల మనం కనుక మార్చినాము అంటే కనుక నెక్స్ట్ ఉక్స్ దగ్గర పైన ఎగ్జాక్ట్ పైనే వస్తుందండి ఎక్కువగా టైట్ అనేది. ఆ పైన ఉక్స్ దగ్గర టైట్ అనేది ఇంకా రాదండి. నేనైతే ఇలా మార్చడం వల్లనే వాళ్ళకి ఉక్స్ దగ్గర టైట్ రాలేదండి, చాలా ఫ్రీగా ఉంది. సో మీకు కూడా ఎప్పుడైనా బ్లౌజ్లో ఉక్స్ దగ్గరనే టైట్గా వస్తే కనుక ఇలా 2 చోట్ల మారుస్తే కనుక ఫ్రీగా ఉంటుందండి. ఉక్స్ దగ్గర టైట్ అనేది రాకోకుండా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఇలా ఖర్చులు అనేది పెట్టుకోండి. ఇలా 2 ఓపెన్ చేసిన తర్వాత దానిపైన అలా కొట్టండి. ఆ మార్కులు అనేటివి ఈ పక్క లైనింగ్ బ్లౌజ్ పైన పడతాయి. సో అలా మార్క్ వేసేసుకోండి అన్నీ. ఇలా అన్నీ మార్క్ వేసేసుకొని తర్వాత మెయిన్ క్లాత్ పైన లైనింగ్ను పెట్టి కట్ చేసుకొని స్టిచ్ చేసేసేయండి. అప్పుడు ఉక్స్ దగ్గర లూజ్ అనేది ఖచ్చితంగా వీళ్ళకు వస్తుందండి, టైట్ అనేది రాదు. చూడండి ఇలా సరిపోయిందండి. వీళ్ళకి ఈ విధంగా కట్ చేయడం వలన ఉక్స్ దగ్గర చాలా ఫ్రీగా ఉంది చూడండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా ఉక్స్ దగ్గర టైట్ అనేది రాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.